చంపిన భార్య. ఈ ఘటన మార్కాపురం జిల్లా షర్లోపల్లిలో ఆంకాలమ్మ గుడి దగ్గర జరిగింది. సో స్పాట్ వేసి పక్క ప్లాన్ వేసి భర్త కలలో కారం కొట్టి కాళ్ళు కట్టేసి కత్తితో చాలా దారుణంగా కసా పొడి చంపేశారు. అక్కడ స్కెచ్ వేస్తే ఇటువైపు అక్క స్కెచ్ వేస్తే తమ్ముడు కత్తి కారంతో సపోర్ట్ చేశాడు. బెయిల్పై వచ్చిన భర్తను భర్త బెయిల్ ఇవ్వడానికి కూడా గంజాయి వ్యాపారంలో ఆయన పనిచేస్తున్నారు, గంజాయి సప్లై చేస్తూ ఉండేవాడు. సో ఈ కేసులో జైలుకు వెళ్ళాడు. తిరిగి బెయిల్పై తిరిగి వస్తుండగా భర్తని ఇంటికి రాకుండానే అనంత లోకాలకు పంపింది ఆ సదరు భార్య. ఈ ఘటనలో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఏంటంటే కేవలం ఇక్కడ అక్క తమ్ముడే కాదు, మరికొంతమంది కూడా ఉన్నారు. శ్రీనుని అటు భార్య ఝాన్సీ హతమార్చే క్రమంలో తమ్ముడు అశోక్ సహకరించాడు. అటు అశోక్తో పాటుగా అశోక్ ఫ్రెండ్ సత్యనారాయణ అంటే తమ్ముడి ఫ్రెండ్తో వివాహేతర సంబంధం కూడా ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. శ్రీను నుంచి ప్రాణహాని ఉందని ముందుగానే ఝాన్సీ శ్రీనుని చంపేసిందా? దీనికి తమ్ముడు అశోక్ సహకరించాడా? తమ్ముడితో పాటుగా సత్యనారాయణ కూడా ఉన్నాడా? సో ఇలా పలు కోణాల్లో విచారణ జరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఝాన్సీ అండ్ అశోక్ ఇద్దరిని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ జరిగే కొలది కొత్త విషయాలు బయటపడుతున్నాయి. సో ఇంటికి వస్తుండగానే కళ్ళలో కారం కొట్టి కాళ్ళు కట్టేసి కత్తితో కసా పొడిచి ముగ్గురు కూడా అక్కడి నుంచి పరారైపోయారు. ఆ తర్వాత వారంతటి వారే అక్క తమ్ముడు ఇద్దరు కూడా అంటే శ్రీను భార్య ఝాన్సీ అండ్ శ్రీను బావమరిది అశోక్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ లొంగిపోయారు. సో మిగిలిన వారు ఎందుకు కూడా లొంగిపోలేదు? మరి ఈ ఘటనతో మిగిలిన వారికి కూడా సంబంధం ఉంది కదా? 4 రోజులు అవుతున్నా వారిని ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదు? ఎవరైతే సత్యనారాయణ ఉన్నాడో సత్యనారాయణ ఎందుకు అదుపులోకి తీసుకోవడం అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఝాన్సీ ఎందుకు అలా చేసింది? అసలు భర్త చిత్రహింసలు పెట్టేవాడనేటువంటి విధంగా ఆలోచనతో చంపిందా, లేదంటే తన వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తనకు తెలిసిందని హతమార్చిందా? జైల్లో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పించి మరీ చంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? గంజాయి బిజినెస్ లావాదేవీల్లో తేడాలు వచ్చాయా, లేదా మేటర్ పోలీసులకు చెబుతాడనా, లేదా గంజాయి ముఠాతో ఝాన్సీ కుమ్మక్కైందా? ఇప్పుడు ఏం చెప్పలేమంటున్నారు పోలీసులు. సో ప్రస్తుతానికి ఈ సంఘటన పైన పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. ఇంతకీ పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. మేము విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే, సో వీడు పెట్టే టార్చర్స్ కానీ వీడు ఇట్లా పేకాటలు ఆడుకుంటా ఇది చేసుకుంటా ఇంట్లో వాళ్ళ టీ కొట్టుది, ఆ టీ కొట్టులో డబ్బులు కూడా తీసుకెళ్తా, ఆ కుటుంబంలో వాళ్ళకి 17 సంవత్సరాలు అయినట్టుంది, పెళ్ళయి 3 బిడ్డలు ఉన్నారు. వీడు ఏమాత్రం బాధ్యత లేకుండా పైగా వీడే ఒక టార్చర్ అయ్యి ఇంటికి కొంచెం ఇబ్బంది పెడతా ఉండింది. ప్లస్ ఆమె మీద అనుమానం కూడా ఉంది. వీడు ఇట్లా చేస్తున్నా కానీ సో వేరే వాళ్ళతో ఏదైనా అక్రమ సంబంధం ఉందనే డౌట్ కూడా ఆ భార్య మీద ఉంది. వాడు కూడా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత సో మనందరినీ తెలుస్తాను, నేను ఈ రోజు జైల్లో పెట్టారు, కనీసం నేను బెయిల్ మీద రావడానికి ప్రయత్నం చేయలేదని వాడికి ఉండి ఒక క్రిమినల్ నేచర్ని వాడి కుటుంబం మీద కూడా ప్రదర్శించడం జరిగింది. సో వీడు అడ్డం అనుకున్నారో లేకపోతే వీడి వల్ల మాకు థ్రెట్ అనుకున్నారో ఏదో మొత్తానికి వీడు ప్లాన్ చేసేసి వేరే వాళ్ళతో కూడా కొంతమంది కలిసి ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు దర్యాప్తులు తెలిసింది. రైట్, భార్యపై అనుమానం కూడా ఉంది. ఎన్ని చేస్తున్నా ఏం చేస్తున్నా పట్టించుకోవడం లేదని రకంగా భార్యపై ఆ సదరు భర్తకు అనుమానం ఉంది. సో అనుమానం కోణంలో హతమార్చారా, ఇంకా ఏదైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, గంజాయి వాళ్ళతో కుమ్మక్కైందా అనే కోణాల్లో పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఏదేం జరిగినా వరుస ఘటనలు ఒకటి తర్వాత ఒక చోట గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి భార్య లక్ష్మీ మాధురి భర్త శివనాగరాజుని హతమార్చి రాత్రంతా ఫోన్ వీడియోలు చేసినటువంటి ఆ సంఘటనకు సంబంధించి మరోసారి మార్కాపురం జిల్లా చర్లోపల్లిలో ఇక్కడ సదరు భార్య ఝాన్సీ భర్త శ్రీనుని తమ్ముడు మరి ఇంకొక వ్యక్తితో సహాయంతో రోడ్డుపై వస్తుండగానే కళ్ళలో కారం కొట్టి కాళ్ళు కట్టేసి కత్తితో కసా పొడిచి హతమార్చిన సంఘటన పెద్ద ఆందోళనకరంగా మారింది. వరుస సంఘటనతో భయపడిపోతున్నారు పోలీసులు కూడా. అంతు చిక్కడం లేదు ఏం జరుగుతుంది అనేది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఏం జరిగింది? ఆ భార్య ఇంతలా తన భర్తని తమ్ముడు అండ్ ఇంకొక వ్యక్తితో వివాహిత సంబంధం కూడా ఉందన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఆ ఇద్దరితో సహాయంతో హతమార్చడం ఏంటి? కసితీరా ఆయనని కళ్ళలో కారం కొట్టి కాళ్ళు కట్టేసి చాలా దారుణంగా చంపడానికి కారణం ఏంటి? ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేదంటే ఇంకేదైనా కారణాలుగా కనబడుతుంది? వ్యాపార లావాదేవీలు కానీ, గంజాయికి సంబంధించిన వారితో కుమ్మక్కవడం కానీ? మనోజ్, జరిగిన సంఘటన బట్టి చూసుకున్నట్టయితే ఇటు రాష్ట్రంలో ఇటు మహిళలకు రక్షణ లేదా, లేకపోతే పెళ్లి చేస్తున్న భర్తలకు రక్షణ లేదా అన్న విధంగా కూడా కొన్ని అనుమానాలు రేపిస్తున్న
విధంగా జరిగిన హత్యలు అయితే మనం చూడవచ్చు మనం. ఎందుకంటే గత 3 రోజుల క్రితం అంటే బుధవారం రాత్రి పెదారవీడు మండలము బదివీడు చెర్లోపల్లి వద్ద జరిగిన అంకాలమ్మ గుడి వద్ద జరిగిన హత్య దీనికి ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెళ్లి చేసుకుని 17 సంవత్సరాల క్రితము వివాహం చేసుకున్న భర్తని అంత్యంత కిరాతకంగా తమ్ముడితో కలిసి బెయిల్ అంటే జైల్లో ఉన్న అతనికి బెయిల్ ఇచ్చి పలుమార్లు హత్య చేయడానికి కూడా ప్రయత్నించి విఫలమయ్యి ఎట్టకేలకు అంటే ఇంకా ఈ సమయం తప్పించుకుంటే మనకి కష్టము లేకపోతే ఇంకా కుదరదు, ఇతను హత్య చేయడానికి కుదరదు అన్న కోణంలో ఆలోచించి ఆ రాత్రికాల సమయంలో 9:30, 10 గంటల సమయంలో ఆ గుడి వద్ద అంకాలమ్మ గుడి వద్ద పాస్ దిగిన అతన్ని అంటే యూరినల్ కోసం దిగిన అతన్ని భర్త స్పీడ్ ని కళ్ళలో కారం కొట్టి వెంట తెచ్చుకున్న కత్తులతో హత్య చేశారు. ఈ హత్యకి ప్రధాన కారణం ఎవరైతే చెప్తున్నారో శ్రీనివాస్ భార్య ఝాన్సీ, అతని తమ్ముడు అశోక్ తో పాటు అతని స్నేహితులు సత్యనారాయణ, మరి కొంతమంది గుంటూరుకు చెందిన సుపారీ గ్యాంగ్ ఒక 4 ఉన్నారు. వాళ్ళు ఒంగోలు అంటే జైల్లో ఉన్న శ్రీనివాస్ కి బెయిల్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళు కారు వెనుకిడితే వాళ్ళు మోటార్ సైకిల్ ఫాలో అవుతున్నారు. మొదట చేంకుర్తి, పొదిలి, అదేవిధంగా కొనకలమెట్ల వద్ద కూడా హత్య చేసేదానికి ప్రయత్నించినప్పటికీ అక్కడ వీలు కాక చివరికి ఇక్కడ పెదారవీడు వద్ద దొరికిన సమయంలో అతను హత్య చేసి ఒక పథకం ప్రకారమే అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ వాళ్ళు ముందస్తుగానే పథకం ప్రకారమే సుపారీ గ్యాంగ్ అని హత్య చేసిన వెంబటే భార్య అతని తమ్ముడు ఇద్దరు లొంగిపోతే వాళ్ళు మేము బెయిల్ మీద తీసుకొస్తాము, కేసును మాఫీ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తాం, మేమైతే బయట ఉంటే అన్న కోణంలో కూడా వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళు హత్య జరిగిన రోజు సాయంత్రమే పోలీస్ స్టేషన్ నేరుగా పెదారవీడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి పోలీసులు చెప్తుంది ఏంటంటే ఎవరైతే శ్రీనివాస్ భార్య ఝాన్సీ ఉన్నాడో అదేవిధంగా అతనికి గుంటూరు చెందినట్టు సత్యనారాయణ. ఎందుకంటే గతంలో ఝాన్సీ గుంటూరులో కొంతకాలంలో ఒక షాప్ లో పనిచేసిన ఆ సమయంలో కొంత పరిచయం ఏర్పడి వాళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ కోణంలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తారన్న కోణంలో హత్య చేశారని చెప్పేసి ఒక రకంగా ఆలోచిస్తున్నారు. మరోపక్క ఝాన్సీ అతని తమ్ముడు అశోక్ చెప్తున్న వివరాల ప్రకారము గతంలో ఇతను దుర్వ్యసనాలకి అనేక ఉండేవి, ప్యాకాట్లో ఆడించేవాడు, ప్యాకాట్కి వెళ్ళేవాడు, మద్యం సేవించేవాడు, తరువాత గంజాయి సేవిస్తూ గంజాయి అమ్మకాలు కూడా సాగిస్తున్న నేపథ్యంలో పలుసార్లు పోలీసులు తీసుకెళ్లి స్టేషన్ లో కేసులు కూడా పెట్టిన నేపథ్యంలో కూడా ఇంట్లో టార్చర్ ఎక్కువైపోయింది. నాకు 3 పిల్లలు, ఒక పిల్ల, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక పిల్లవాడు. ఇటువంటి సమయంలో నాకు టార్చర్ ఎక్కువైపోయింది, ఆ టార్చర్ తట్టుకోలేక ఈ హత్య చేశానన్నట్టు పోలీసులు చెప్తున్న సమాచారం. కాకపోతే ఇక్కడ అనేక అనుమానాలు రేకెత్తున్నాయి. ఎందుకంటే భర్తని గతంలో అనేక మంది హత్య చేసిన నేపథ్యంలో ఇప్పుడు లభించిన కోణం అయితే ఎక్కడ లభించలేదు. ఎందుకంటే భర్త గతంలో ములాఖత్ మీద వెళ్ళిన భార్యకి అతని తమ్ముడికి బెదిరించాడు, నన్ను బెయిల్ మీద ఎందుకు తీసుకురావట్లేదు మీరు, నేను బయటకు వస్తే మిమ్మల్ని చంపేస్తాను అని బెదిరించినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ పోలీసులు మరొక అనేక కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. భార్య భర్త హత్య చేయాల్సి ఉంటే అంత పగడ్బందీగా కారులో వస్తూ కళ్ళలో కారం కొట్టి కత్తులతో పొడిచి చంపాల్సిన పరిస్థితి లేదు, దానికి ఏదైనా కారణం ఏమైనా ఉందా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. మరోపక్క సుపారీ గ్యాంగ్ తోటి హత్య చేస్తే కామన్ గా హత్య చేయించిన వాళ్ళు తప్పించుకుంటారు, సుపారీ గ్యాంగ్ పోలీసులకు చిక్కి వాళ్ళ తర్వాత బెయిల్ మీద రావడం లేకపోతే కేసు విచారణ జరగడం జరుగుతుంది. విచారణ నేపథ్యంలో ఎవరు హత్య చేయించారనే కోణాలు ఉంది. కానీ ఇక్కడ హత్య చేయించిన వాళ్ళు హత్యా సమయంలో హత్య చేశాము అని చెప్పేసి వాళ్ళు లొంగిపోవటం, ఎవరైతే ఒక 4 లక్షలు 2 లక్షల రూపాయలకి సుపారీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో